ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో టీచర్స్ డేను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ హాల్లో ఏర్పాటు చేసిన టీచర్స్ డే కార్యక్రమంలో టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 72 మంది ఉపాధ్యాయులను అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాశీషాతో పాటు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, అలాగే ఐటీడీఏ పీఓ ఇన్ఛార్జి డిఓ ఖుష్బూ గుప్తా, విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబడిచిన ఉపాధ్యాయులకు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాశీషా మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని, అలాగే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జిల్లా కలెక్టర్ రాజాశీషాను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగిందని, దాదాపు 20,000కు పైగా ఎకరాలలో జిల్లాలో పంట నష్టం జరిగిందని, వారికి వెంటనే పంట నష్టం అందించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ రైతులకు కేవలం ఒక గ్రామీణ బ్యాంకు మాత్రమే రుణాలు అందిస్తుందని, ఇతర బ్యాంకులు సైతం రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తాము ఆదివాసీ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బైన్సా పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం ఈ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అలాగే బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్తో పాటు అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 600 మంది పోలీసు సిబ్బందితో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. 150 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఈ వినాయక నిమజ్జన శోభాయాత్ర కొనసాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు గడ్డన్న ప్రాజెక్టు వద్ద వినాయకులు నిమజ్జనం చేయడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.